అందరికీ నమస్కారం. మహాశివరాత్రి. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజునే శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో, వేసవి కాలం ముందు వచ్చే మాఘమాసంలో 13 లేదా 14వ రోజున మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి చంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. చంద్రమానైన నెల లెక్క ప్రకారం ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి. సంవత్సరంలో 12 శివరాత్రుల్లో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. మహాశివరాత్రి వ్రత కథ. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతము దాని విశేషాలను తెలియజేశాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని తెలిసి కాని తెలియక కాని ఒక మారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందదగురని ఈ క్రింది కథను వినిపించెను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల వ్యాధుడొకడు ఉండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగాన్ని చంపి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయము బయలుదేరి అడవంతా తిరిగిన ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటి పడుతున్న ఉత్త చేత్తో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏదైనా మృగాలు నీరు త్రాగడం కోసం అతడికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డంగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడేశాడు. చలికి శివ శివ అని వణుకుతూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచి ఉన్నాడు. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు తాగటానికి అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడబోబోగా లేడి భయపడక, వ్యాధుడా, నన్ను చంపకు అని మనుష్యవాకులో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుషుల వలె మాట్లాడుతున్నావు, నీ సంగతి ఏంటి తెలపమని కోరెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభ అనే అప్సరసను, హిరణ్యాక్షకుడు అనే రాక్షసరాజును ప్రేమించి శివుణ్ణి పూజించడం మరిచితిని. దానికి రుద్రుడు కోపించి, కామతురయైన నీవు నీ ప్రియుడు జింకలుగా 12 ఏళ్లు గడిపి ఓ వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుతారని సెలవిచ్చెను. నేను గర్భిణిని కనుక నన్ను వదలుము. మరొక పెంటి జింక ఇక్కడికి వచ్చును, అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను. 2వ జాము గడిచెను. మరొక పెంటి జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కుతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించి ఉన్నాను. నాలో మేధో మాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేను తిరిగి వస్తాను అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను. 3వ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుణ్ణి చూసి, మొదట 2 పెంటి జింకలు తన ప్రియురాలుని తానే చంపనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి, 2 పెంటి జింకలు మరలే వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను. నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి బంధుమిత్రుల ఆజ్ఞను పొంది మరలా వస్తానని ప్రమాణాలు చేసి వెళ్ళెను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూచుచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలు వచ్చి, నన్ను మొదట చంపు, నన్నే మొదట చంపు అని వ్యాధుడి ఎదుట మోకరిల్లెను. అతడు మృగాల సత్యనిష్టను ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు.
తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసమునకు వెళ్ళుము. నాకు మాంసము అక్కర్లేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపం. కుటుంబం కొరకు నేను ఆ పాపము చేయను. ధర్మములకు దయామూలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతంగా నువ్వు వెళ్ళుము. నేను సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టదను అని చెప్పి ధనుర్బాణములను పారేసి మృగములకు ప్రదక్షిణ ఆచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందువులు మ్రోగెను, పుష్పవృష్టి కురిసెను. దేవతలు మనోరహమగు విమానమును తెచ్చి ఇట్లా అన్నారు: ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతము క్షీణించినది. ఉపవాసము జాగారము జరిపితివి. తెలియకనే యామమును పూజించితివి. నీవెక్కినది బుల్వ వృక్షం. దాని క్రింద స్వయంభులింగం ఒకటి గుబరులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకయే బిల్వపత్రములను త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్రప్రదము పొందుము. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లా అనెను: దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిరా నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనకనున్న 3వది మృగి. ఈ మూడిటిని మృగశీర్షి మందురు. వాని వెనక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధుక నక్షత్రము. అలా ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసము చేసి జాగారం చేసి భక్తితో శివుణ్ణి లింగ రూపముగా సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది. ఓం నమ శివాయ. మహాశివరాత్రి ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేస్తారు. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారము చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీల కథాపారాయణాలు జరుపుతారు. నేపాల్ వంటి అనేక దేశాల్లో శివరాత్రిని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రి మహత్యాన్ని గురించి స్కంద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణాల్లో ప్రస్తావించడం జరిగింది. క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హలోహలాల నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠ అనే పేరు పొందిన రాత్రి ఇది. ఒకప్పుడు ప్రళయకాలంలో బ్రహ్మ విష్ణువులకు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు శివుడు పార్వతీదేవితో బయలుదేరి యుద్ధ రంగమునకు వెళ్ళి ఆ యుద్ధమును రహస్యంగా తిలకించి ఇద్దరి అస్త్రాలను తనలో విలీనం చేసుకొని అగ్నిస్తంభ రూపాన్ని పొందుతాడు. అదే శివరాత్రి రోజు వచ్చే విశేష లింగోద్భవ సమయం. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయి విష్ణువు వరాహ రూపుడై అంతమును తెలుసుకోవడానికి వెళ్తాడు. బ్రహ్మ హంసావాహనుడై ఆదిని తెలుసుకోవడానికి వెళ్తాడు. విష్ణువుకు అంతము ఎక్కడున్నదో తెలియని కారణంగా యథాస్థానానికి వచ్చి ఉండెను. బ్రహ్మ ఆదిని తెలుసుకోవడానికి వెళ్ళుచుండగా ఎదురైన మొగలి పువ్వు కామధేనువుతో ఒప్పందం చేసుకొని ఆదిని చూశానని అనటానికి సాక్ష్యంగా తీసుకువస్తాడు. తిరిగి వచ్చిన బ్రహ్మ విష్ణువు వద్దకు వెళ్ళి నేను ఆదిని చూశాను, కావాలంటే కామధేనువును మొగలి పువ్వును అడగమని చెప్తాడు. అప్పుడు మొగలి పువ్వు అవును అని చెబుతుంది. కామధేనువు నువ్వు మాత్రం తలతో అవును అని చెప్పి తోకతో కాదు అని చెప్పడం శివుడు గమనిస్తాడు. శివుడు విష్ణు సత్యవాక్యానికి సంతోషించి ఇక నుండి తనతో సమానమైన పూజలు కైంకర్యాలు విష్ణువుకి అందుతాయని ఆశీర్వదిస్తాడు. బ్రహ్మ అబద్ధం చెప్పిన కారణంగా బ్రహ్మ గర్వాన్ని అణచటానికి శివుడు తన కనుబొమ్మల నుండి భైరవుణ్ణి సృష్టించి బ్రహ్మదేవుని యొక్క అబద్ధం చెప్పిన 5వ ముఖాన్ని ఖండిస్తాడు. అంతేకాదు అప్పటి నుండి బ్రహ్మదేవునికి పూజలు లేకుండా శపిస్తాడు. మొగలి పువ్వుకి నువ్వు అబద్ధం చెప్పావు కనుక నీతో పూజలు ఎవరికీ ఉండవు అని శాపం లభించింది. అలాగే కామధేనువుకి కూడా తలతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు పరమేశ్వరుడు కామదేవునకు ముఖముతో అసత్యం ఆడిదివి కనుక నీ ముఖము పూజనీయం కాదు అని, అసత్యం ఆడని నీ పృష్ఠభాగము పునీతమై పూజలందును అని చెబుతూ గోమూత్రము, గోమయము, గోక్షీరము పునీతములైనవి, పూజా పురస్కారాలతో వాడదగినవి అని చెప్పి అదృశ్యమయ్యను. సత్యనిష్టకు, ఆధ్యాత్మిక శోభకు, బోళాశంకరుని ప్రసన్న వీక్షణలకు నెలవు ఈ శివరాత్రి పర్వదినం. ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.